హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే రాములవారి కళ్యాణానికైతే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నామండి. ఇక్కడికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారండి కళ్యాణానికి అయితే మేము వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది. అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు. మేము నవ్వుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అందరు భోజనాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు వచ్చాము, లేట్ అయింది కదా అనుకుంటూ మేమైతే లోపలికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ దండం పెట్టేసుకొని అందరం అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అయితే వచ్చారండి. ఇక్కడ వీళ్ళు కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు. చూడండి, కళ్యాణ మండపం అయితే చాలా అందంగా ఉందండి. చాలా మంచిగా రెడీ చేశారు. చూడండి, అమ్మవారికి అయితే బట్టలు పెట్టారు. మంచిగా తలంబ్రాల బియ్యం అయితే పోసారండి. మాకు అదృష్టం లేదు, కనీసం చూడటానికి వెళ్ళాం కాబట్టి ఇది కూడా మాకు ఒక అదృష్టం అనుకోవాలి. అదృష్టం కాబట్టే వచ్చేసాం మేమైతే గుడికి అయితే. చూడండి, అమ్మవారు అయితే ఎంత మంచిగా అలంకరించారో. ఇక్కడైతే మేము అక్షింతలు అయితే తీసుకున్నామండి. మా ఫ్రెండ్స్ మేమైతే తీసుకొని అమ్మవారి దగ్గర అయితే అక్షింతలు అయితే వేసుకొని ఇలా దండం అయితే పెట్టుకున్నామండి. అందరము మొక్కుకున్నాము. మేమైతే ఇక్కడనైతే మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. సీతాదేవి రాముల వారిని అయితే దర్శించుకున్నాం కాబట్టి హ్యాపీగా అనిపించిందండి. మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడున్న సీతాదేవి దగ్గర ఉన్న పూలు అయితే తీసుకొని మేము తలా ఒకటైతే పెట్టుకున్నామండి నెత్తిలో. ఇక్కడ ఉండి కోసేపు అయితే కాలక్షేపం అయితే చేశాము. చాలామంది ఉన్నారు కదా, మంచిగా అనిపించింది మాకైతే. చూడండి ఎంత బాగుంది, గుడి ఉన్నాయి, చాలా బాగుంటుందండి. అక్కడి నుంచి అయితే వచ్చేసి మేము ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరనైతే ఫొటోస్ అయితే దిగుతున్నామండి. చిన్నగా ఉంది కాకపోతే దేవుడు అయితే సరిగ్గా ఓపిస్తలేదు, లాకేశారు. ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ అయితే దిగామండి. మేమైతే ఫోటో దిగినాక బయటకైతే వచ్చేసాము. ఈ ఆంటీ అయితే క్రిస్టియన్స్, లోపలికైతే రాలేదండి గుడికి. ఆమె బయటనే ఉంది కాబట్టి మేమైతే లోపల దిగిన ఫొటోస్ అయితే మేము ఇక్కడ షేర్ చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత మేము ఇప్పుడైతే ఇక ప్రసాదం అయితే తీసుకోవడానికైతే వెళ్ళామండి. వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఇక్కడే కూర్చున్నామండి. లోపలనే కూర్చొని మేమైతే ఇక్కడనే ప్రసాదం తిన్నాము. చాలామంది ఉన్నారండి, క్రౌడ్ అయితే చాలా వరకు వచ్చారు. కొంతమంది అయితే బయట కూడా తినేసారండి. తినేసి ఈ ఆంటీ బాగా రాలే కదా, లోపలికి రాలే కాబట్టి ఇక్కడైతే మేము ఫొటోసు కొద్దిసేపు వీడియోస్ తీసుకొని ఆంటీ ఇక్కడ వీడియోస్లోనే ఉండు అని నేనైతే ఇక్కడైతే నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగా అనిపించిందండి శ్రీరామనవమి రోజు. బాయ్ బాయ్.